ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆల్ గ్లోరీ టు జీసస్. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ నా వందనములు దేవుని పేరట మీ అందరికి శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐఎమ్ నాట్ హియరింగ్ అబౌట్ దట్. ఎస్, ఆమేన్. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన జీవితంలో ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా వీ హ్యావ్ ఏ రెమెడీ హాస్పిటల్. ఎస్, ఆమేన్. హల్లెలూయా. ప్రతి దానికి అక్కడే మనకి సొల్యూషన్ ఉందన్నమాట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వీ హ్యావ్ ఎ వర్క్షాప్ అనమాట, రెమెడీ వర్క్షాప్, గ్యారెట్ లైక్ అన్నమాట. అడిగి వెళ్తే చాలు, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆమేన్. హల్లెలూయా. అందుకనే సంతోషించండి, ఆనందించండి, ఎల్లప్పుడూ మీరు ఆనందించండి నా ఆనందం. ఎందుకంటే ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంది. భూమి మీద ఇక్కడ మనము ఆయన బిడ్డలుగా కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా ఛాలెంజెస్ అనేది మన జీవితంలో ఉండకపోవు. ఖచ్చితంగానే మన జీవితంలో ఉంటాయి. అవునా కదండి? ఉంటాయి లేదా? ఉదాహరణ చెప్తున్నాను చూడండి. అగాధ సముద్రాలు ఉన్నాయా? మహా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి కదా దాంట్లో. అవునా? మరి అట్లకు కూడా భయం ఉంటుంది కదా, ఎనిమిస్ ఉంటాయి అట్లా కూడా. బట్ సర్వే అవుతున్నాయి లేవా? దేవుడు కాపాడుతున్నాడు కదా, పోషిస్తున్నాడు కదా. ఏమని? బట్ మనం ఎవరు అటువంటి శ్రేష్ఠులు అంటారా కాదంటారా? కదా? అవునా కదా? చెప్పండి. సో అందుకనే మనము భయపడకూడదు, దిగాలు పడకూడదు, ఇది మనము ఇంకోటి అవ్వకూడదు. లెట్ మీ నో దాట్. మనము విశ్వాసులము కాదనుకోండి, మనకింత అవసరం ఎందుకు? అవసరం లేదు, జాలీగా బతకొచ్చు. నేను చెప్పింది కరెక్టేనా? మనకి ఇన్ని ట్రబుల్స్ ఉన్నాయంటే దేవుడు మనతో ఉన్నాడు అనేది కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. సో వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకుని దయగలమా ప్రభువా, మరొకసారి మమ్మల్ని విధంగా జ్ఞాపకం చేసుకున్నారు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, వాక్యంతో బలపరచండి, మాట్లాడండి. దృఢమైన విశ్వాసము కలిగి, నమ్మకముతో, నిరీక్షణ కలిగి ప్రభా నీ కొరకు భూమి మీద జీవించే కృపను మాకు అనుగ్రహించమని. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి నీ పక్షంగా నిలబడినట్టుగా నా నోటిని ముట్టండి ప్రభా. బలహీనుడిని, జ్ఞానం లేనివాడిని, అర్హత లేనివాడిని నాయన నన్ను ఈ విధంగా వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినానికి మాకు కావాల్సిన చక్కటి స్టఫ్ని మాకు దయచేసి నీ నామాన్ని మహిమపరచుకోమని, నీ మహిమార్థమైన జీవించే కృపను మాకు దయచేయమని మమ్మల్ని సమయాన్ని చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కనుగొనుట గురించి దేవుని విషయంలో ఒకసారి మాట్లాడదాం. టు ఫైండ్ ఆర్ డిస్కవర్. ఓకే, మనము మన జీవితంలో ఒక విషయాన్ని మనం అలవర్చుకోవాలి. అంటే ఒక సిస్టమ్ని మనము మన లైఫ్లో ఏం చేయాలి, దాన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే టు ఫైండ్ ఆర్ డిస్కవర్ సంథింగ్. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఒక దాని గురించి కనుగోవాలి అనే ఆశ అనేది మనలో ఉంటే ఖచ్చితంగా సంథింగ్ ఏదో ఒకటి మనము సంపాదిస్తాము, పొందుకుంటాం. దానిని బట్టి దేవుడు మహిమపరుచుకుంటాడు. మనము కూడా భూమి మీద ఆయన చిత్తంలో వర్ధిల్లేవారుగా మనం ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. రైతులు పశువుల గురించి, ఆవులు గేదెల గురించి గడ్డి ఒలిపిస్తారు. త్వరగా ఎదగడానికి ఏం చేస్తారు? యూరియాను చల్లుతారు. హెల్దీగా వస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది కదండి, వస్తుంది కదా. ఓకేనా? సో ఆ రకముగా మనము ఏంటంటే ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, అంటే కనుగొనే ప్రయత్నం చేస్తామో, ఆ రకముగా మనం ఎదుగుతాం దేవుని నిమిత్తం. మనం ఎందుకు ఎదగాలి, మనల్ని ఎందుకు ఇక్కడ మన అభివృద్ధి చేస్తాడు అని అంటే ఫర్ అదర్స్ అంటే అన్సేవ్డ్ పర్సన్స్ గురించే మనల్ని తయారు చేయటం, అంతకుమించి ఇంకేం లేదు. ఆమేన్. మనకెందుకు ఇచ్చాడు రక్షణ లేని వాడికి నువ్వు అంటారు. అంటే రక్షణ అంటే లైక్ ఏ క్యాండల్. అంతవరకు ఆరిపోయి ఉన్నావు నువ్వు, కానీ నిన్ను వెలిగించాడు. వెలుగు నువ్వేం చేయాలి? మంచం కింద కాదు, నీ ఇంట్లో కదా, ఎక్కడ పెట్టాలి?
దీపస్తంభం మీద పెట్టినప్పుడు అదంతా అందరికి కూడా వెలిగించినట్లుగా ఉంటుంది. దానికే అదే రక్షణ సింబాలిక్ అన్నమాట మనకి. ఆమేన్, హల్లెలూయా. అయితే పరిశుద్ధత అనేది మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధత అంటే ఏంటి? ఏ పాపము లేనివాడిని పరిశుద్ధుడు అని అంటాం. రైట్? ఆమేన్. పరిశుద్ధుడు ఎవరున్నాడు ఇక్కడ? దేవుడు పరిశుద్ధుడు అన్నాడు. ఎందుకు దేవుడు పరిశుద్ధుడు? పాపము లేనివాడు కాబట్టి పరిశుద్ధుడు ఆయన. మరి తండ్రి ఆలోచనలు ఎలా ఉంటాయి? నీవు కూడా నాలాగా ఉండాలి అని అనుకుంటాడు కదా. అందుకని అడుగు తినరాని అంటాడా? పామునిచ్చినా, గుడ్డునిచ్చినా, తేలినిచ్చినా తండ్రి చేసే పోర్షన్ అది. ఎవడు చేస్తాడా పనులు? మనకు ఎగ్నెస్ట్ ఉన్నవాడు చేస్తాడు, ఎనిమి చేస్తాడు. ఫాదర్ చేయడు అలాగా. అర్థమవుతుంది కదా. తండ్రి ఏం చేస్తాడు? నీవు నాలాగా ఉండాలి. అందుకని ఏమన్నాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఉండాలి. అంటే ఏమి ఉండాలి దాంట్లో? మీలో పాపము అనేది మీలో ఉండకూడదు. ఎంత ప్రియులు చెప్పారు దైవజనులు, డోంట్ బి ఏమంటారు? బ్లేమ్. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను నా జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే తొందరగా బ్లేమ్ చేయకూడదని. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాను. చిన్నప్పుడు చెప్తా ఉంటారు ఒకరు, ఒరే నువ్వు ఒకరు వేలు చూపిస్తే 1, 2, 3, 4 వేలు నీకు చూపిస్తున్నారు అన్నట్టు. నేను చిన్నప్పటి నుంచి విన్నాను. మీరు విన్నారా లేదు ఎప్పుడన్నా? అంటే నీవు ముందు చూసుకోరా అనేది. దూరం చూసుకుంటే అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఐఎమ్ సెటరేట్ ద పర్టికులర్ వర్డ్ తోటి అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. సో మనము పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఏం కావాలో తెలుసా? మనకి ఏం కావాలి? జ్ఞానము కావాలి. మనం ఎప్పుడైతే జ్ఞానము ఉంటామో పరిశుద్ధుడిగా మనం ఉంటాం. అయితే జ్ఞానము కావాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని దగ్గరికి మనం వెళ్ళాలి. వాక్యాన్ని మనం కనుగొనాలి. ఎలా కనుగొనాలి? బంగారం వెతుకున్నట్టుగా కనుక్కోవాలి, వెతకాలి. టు ఫైండ్, seek. When we seek the word, మనకి జ్ఞానం అనేది వస్తుంది. అందుకని యెహోషువ అన్నాడు, నువ్వు దివారాత్రములు ఏం చేయమన్నాడు? ధ్యానించాను అంటున్నాడు. ఎందుకు? టు రూల్ మై పీపుల్, టు లీడ్ యువర్ లైఫ్. అందుకని నువ్వేం చేయాలి? వాక్యాన్ని నీవు దిగ్ చేయాలి, మెడిటేట్ చేయాలి. మనమందరము వాక్యం చదువుతాం కానీ మన జీవితం మారదు. ఎందుకో తెలుసా? చదువుతాము అంతేగాని దాన్ని ధ్యానించం మనం. అర్థమవుతుందా? వాక్యాన్ని మనం చదివినప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, ఈ వాక్యము ద్వారా మనకేమవుతుంది? జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధత అనేది మన జీవితంలో వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా? యేసయ్య బాప్తిజం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? టూర్కి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధాత్ముడు పావురములు ఆయన మీద వాలినప్పుడు, దిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడుగా ఆవరించినప్పుడు పరిశుద్ధి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఛాలెంజెస్, అరణ్యానికి తీసుకెళ్ళాడు. ఆమేన్, అర్థమవుతుందా? ఎందుకు తీసుకెళ్ళాడు అరణ్యానికి? ఈ లోకాన్ని జయించాలంటే అక్కడ ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్, అది వర్క్షాప్ లాంటిది అన్నమాట. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధతగా నువ్వు ఉన్నావో పరిశుద్ధాత్ముడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడో చెప్పనా? పోరాటాలు గుండా నిన్ను తీసుకెళ్తాడు. ఎప్పుడైతే నేను పోరాటాలు గుండా నడిపిస్తాడో దేవుడు, నువ్వు వెళ్ళవలసినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో అక్కడ నిన్ను చేరుస్తాడు దేవుడు, త్రూ సర్కమ్స్టాన్స్. అయితే కుడి వైపున ఒక మార్గం ఉంది, ఎడమ వైపున ఒక మార్గం ఉంది. కుడి వైపున మార్గము చాలా నేరోగా ఉంది, చాలా ఇరుకు మార్గంగా ఉంది. అది ఎప్పుడైనా క్లైంబింగ్ చేసినట్టు చూసారా? మౌంటైన్ క్లైంబ్ చేస్తారు చూడ, మధ్యలోంచి ఇలా దూరు అసలు మనం చూస్తేనే భయం అవుతుంది. ఇరుక్కున్నారో చచ్చిపోతాడేమో కదా అంత భయం అవుతుంది. కానీ భయపడకుండా అలాగే వెళ్తాడు. ఎందుకు తెలుసు? నేను సాధించాలనేది ఉంటుంది అన్నమాట.
అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే ఆ విధంగా వెళ్తాదో నువ్వు వెళ్ళవలసిన చేరుదాడు. అయితే కుడివైపునటువంటి నేరో వే అంతా ఏం చేస్తుంది తెలుసా? నేరోగా ఉంటుంది. రప్పలు, రాళ్ళు, ఇరుకులు, లోయలు అన్నీ గుండాలి అంతే. అందుకనే దావీదేవుడు అంటున్నాడో తెలుసా? నేను ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయం నాకు రాదు. ఎందుకు? నీ దుడ్డుకార నీ దండం నన్ను ఆదరిస్తుంది కాబట్టి. యూ నో కంఫర్ట్. అదే ఇంకో వే అండి, విశాలంగా ఉంది, సూపర్గా ఉంది. అసలు కారు ఎక్కి తొక్కితే 200 250. మీ కార్లు ఎంత ఉంది? 250 300? తొక్కితే అల్లా వెళ్తుంది అనమాట. అన్నవే అంత విశాలంగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఏ సర్కమ్స్టాన్సెస్ కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు యేసుని ఏం చేశాడు? అరణ్యం కూడా నడిపించగలిగాడు. ఎందుకు? లోకాన్ని జయించాలంటే. మనం లోకాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు తోడయ్యండి దావీదుకు ఉన్నట్టుగా మనల్ని ఏం చేస్తాడో నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. ఎందుకు తెలుసా? ఈ శరీరాన్ని జయించటానికి, ఈ పాపాన్ని జయించటానికి, ఈ లోకాన్ని జయించటానికి మనల్ని తీసుకెళ్తా ఉంటాడు. అర్థమైతే ఆమె అని చెప్తాం. హల్లెలూయా. అయితే బ్రదర్, పాస్టర్ గారు, నేను పరిశుద్ధున్నే కానీ నాకు పెద్ద ఛాలెంజెస్ ఏమి ఉండవు అని అన్నాం అనుకో. నాకు పెద్ద ఛాలెంజెస్ ఏమి ఉండవు అండి. ఛాలెంజెస్ అంటే ఇంట్లో లేనిపోయిన ఆశలు వేసి ఆ ఛాలెంజెస్ కాదు. నేను స్పిరిచువల్లీ ఐఎమ్ స్పీకింగ్. ఓకే ప్లీజ్. ఓకే, సో నాకేం లేవు అని అన్నాం అనుకో, లోకంతో రాజీ పడిపోయావని అర్థం. లోకంతో లాలూచి పడ్డావు, రాజీ పడిపోతే నీకెందుకు నేను ఉన్నాను కదా, కంఫర్ట్గా ఉండి అంటుంది లోకం. లోకం అనగా వాక్యానుసారంగా పాపం. రాజీ పడిపోయావన్నమాట. అందుకని నీకు ఎటువంటి ఛాలెంజెస్. అందుకని పరిశుద్ధాత్ముడు నీకు ఆదరణకర్తగా ఉండడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది. 365 సార్లు రాసినట్టు బైబిల్లో, అంటే రోజుకి ఒకసారి అనమాట. ఇది ఎవరికది? ఎవరికి? నీవు వాక్యాన్ని ధరించి జ్ఞానమును కలిగి పరిశుద్ధతను కలిగి దాని ద్వారా నువ్వు అనేకమైనటువంటి పరిస్థితులు కూడా నేను నడిపించబడుతున్నప్పుడు, ఛాలెంజెస్ కానీ సర్కమ్స్టాన్సెస్ కానీ మరి టెంప్టేషన్స్ కానీ ఇవన్నీ శోధనలు అన్నీ కూడా నడిపించబడుతున్నప్పుడు యు ఆర్ ద రైట్ ప్లేస్. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు మీ జీవితంలో ఎంతవరకు అప్లికేబుల్గా ఉన్నదని ఒక్కసారి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉందని నేను ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను మీకు. రాజీపడి బతుకుతున్నావా, లేకపోతే కాంప్రమైజ్ అవ్వకుండా బతుకుతున్నావా? ఎలా ఉంది నీ పరిస్థితి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట చెప్తాను నేను. ఒక్క క్షణం గుండు కొట్టుకుని ఆగిపోయింది అనుకోండి, ఉంటాం ఇక్కడ మనం, క్షణంగా వెళ్ళిపోతాం అక్కడికి. అవునా? అప్పుడు మన పరిస్థితి ఏంటి? ధనవంతుడిలాగా ఉంటుంది. ధనవంతుడు ఏం చేశాడు? ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడ అడుక్కుంటాడు. ఇక్కడ అడుక్కున్నవాడు ఏం చేస్తున్నాడు? అలా ఉంటుంది మన పరిస్థితి. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అలర్ట్ చేస్తాడు, జాగ్రత్త జాగ్రత్తగా అనేసి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఒకసారి ఇర్మియా గ్రంథానికి ఒకసారి వెళ్దాం. ఇర్మియా రాసిన గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనములో దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొంది. చూడండి, ఈ మాట ఏమంటున్నాడు తెలుసా? మేమంటున్నాడు, పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో నన్ను కనుక మీరు వెతికితే
దొరకకుండా ఉంటాడా? దొరకకుండా ఉంటాడు చెప్పండి. ఇప్పుడు మీ ఆఫీసులో మేనేజర్ ఉన్నాడు, లేకపోతే చైర్మన్ ఉన్నాడు, దొరుకుతాడా మనకి? అయినా అపాయింట్మెంట్ తీసుకోవాలి, అంతేనా కదా? లేకపోతే మన ఎందుకు కలవాలనుకుంటున్నామో ఆ పిఏకి చెప్తే దాన్ని బట్టి ఇంపార్టెన్స్ని బట్టి అతను ఇస్తాడు, లేకపోతే లేదు. అంతే కదా? అంతే కదా? దేవుడి కంటే గొప్పడు అంటాం అయితేనే. మరి దేవుడు ఎందుకంత అవైలబుల్గా ఉంటున్నాడు మనకి? చెప్తాను చూడండి. దేవుడు దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకునే అవసరం లేదు. ఎందుకో తెలుసా? మానవుని కంటే బహుగా తగ్గింపబడినటువంటి దేవుడు ఆయన. అందుకనే ఆయనకి అపాయింట్మెంట్స్ ఉంటాయి. ప్రభువా అని ఒక్కసారి నీ మనసారా ఒక్కసారి చెప్పవనుకో, ఇమ్మీడియట్గా నీకేం చేస్తాడు? ఆయన జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని యొక్క లక్షణం, అది దేవుని యొక్క గుణము, అది దేవుని యొక్క ఉన్నతమైన స్థితి అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. ఎలా కనుక్కోవాలి దేవుణ్ణి? మనం పూర్ణ మనస్సుతో మనము ఆయనని కనుగొన్నప్పుడు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు. ఎందుకంటారా మాట చెప్పండి? ఆడు సరిగ్గా పని చేయకపోతే అంటాడు, సాకులు చెప్తాడు కదా, చేసి పెట్టరా వెళ్ళరారా అంటే సాకులు చెప్తాడు కదా. అదే మనస్సు ప్రేమ ఉందనుకోండి, ఆడికి ఎంత బిజీ ఉన్నా సరే వెళ్ళిపోతాడా లేదా? అదనమాట. ఏమేన్ దేవుడు అదే కోరుతున్నాడు అనమాట. దేవుడికి మనుష్యులందరికీ చాలా సులువైనటువంటి విధానం ఏంటంటే దేవుడిని కనుగొనటం. పెద్ద కష్టమేం కాదు. మీరు రక్షణ పొందారు, మీరు బహు వెలిచ్చి రక్షణ పొందారా, లేకపోతే ఏదో చేసి బలమైన కారణాలు చేసి మీరు రక్షణ పొందారా, లేకపోతే ఉచితంగా పొందారా మీరు రక్షణ? ఎలాగ పొందారు మీరు రక్షణ? మీరు సువార్త వినిన విధానాన్ని బట్టి, మీరు అంగీకరించిన విధానాన్ని బట్టి ఆ సువార్త మీలో పనిచేసి మీలో పశ్చాత్తాపమును కలగజేసి పాపము అనే మరి ఎడబాటును తెలియజేసి మిమ్మల్ని దేవుడికి దగ్గరగా చేసినప్పుడు మీకు రక్షణ అనేది వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అవునంటారు కాదంటారా? ఇది పెద్ద కష్టం కాదు. ఆయన్ని కనుగొనడం పెద్ద కష్టం కాదు. ఆయనకి నువ్వు ఎక్కడున్నావో, ఏ ప్లేస్లో ఉన్నావో అక్కడనే నువ్వు కనుక నిలబడి ప్రభువా అనంటే తక్షణమే ఆయన సహాయము, ఆయన కనుగొనే విధముగా ఆయన నాకు మనందరికి అవైలబుల్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను కనుగొందురు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దొరుకుతాడంటే దేవుడు చెప్తున్నాను చూడండి. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి నాకు. అవి ఎప్పుడు ఆపను, నేను ఎప్పుడు స్టాప్ చేయను. నేను ఎంత పనులో ఉన్నా సరే దానికి ఖచ్చితంగా అటెండ్ అవుతాను. నేను అసలు ఏది ఎలాగైనా, ఒకవేళ బయట ఉన్నా కాస్త పక్కకి వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఇంపార్టెన్స్ని బట్టి, ఒకవేళ నేను బాగా బిజీగా ఉండి మాట్లాడిన పరిస్థితులు ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకొని మరీ ఇంపార్టెంట్ అయితే ఓకే నేను ప్రేయర్ చేస్తాను, లేదంటే అమ్మ నేను మళ్ళీ మీకు చేస్తాను కొంచెంసేపట్లో అని వాళ్ళకి చెప్పిన. ఎప్పుడు నేను నెగ్లెక్ట్, ఎందుకో మరి నేను నెగ్లెక్ట్, దేవుడు నాకు నేర్పించాడు అది అంతా కూడా. ఎందుకంటే వారు ఏ పరిస్థితులు ఉన్నారో ఎందుకో చెప్పనా, దేవుడు అంటున్నాడు వారి ప్రార్థనలు నేను విన్నాను కాబట్టి నేను ఇమీడియట్గా నేను వారికి జవాబు ఇస్తున్నాను. దేవుడే అంత స్పీడ్గా రియాక్ట్ అవుతున్నప్పుడు సేవకుడు ఎలా ఉండాలి? నేను ఎప్పుడు చెప్తానేంటో తెలిసిన, మీరందరూ ఉన్నారు కదా సంఘానికి నేను ఎవరినో తెలుసా? సేవకుడిని. నేను దేవుని యొక్క సేవకుడిని. దేవుడు నేను సేవకుడిగా ఎన్నుకున్నాడు. ఎందుకు? మీకు సేవ చేయటానికి. అంటే మీకంటే గొప్పవాడినా చెప్పండి. నేను మీ సేవకుడిని అంటే మీకంటే గొప్పవాడినా? నేను కాదు.
నేను గొప్పవాడిని కాదు, మీరు గొప్పవారు, మీరు శ్రేష్ఠులు, మీరు దేవుని జనాంగం, మీరు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, మీకు సేవ చేయటానికి నన్ను ఎన్నుకున్నాడు దేవుడు, మీ మీద పెత్తనం చేయడానికి కాదు. మీరు మాట వినకపోతే కొట్టమని కూడా చెప్తాడు దేవుడు, అది కూడా చేస్తాను. మళ్ళీ ఇదేం ట్విస్ట్ అనుకోకండి, మరి అదే ట్విస్ట్. ఇది బాగాలేదు బ్రదర్, ఇదంతా బాగానే ఉంది, ఇది బాగాలేదు బ్రదర్ అంటారా? వెళ్ళిపోద్ది మరి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎందుకు తెలుసా? మనసారా ఆయన ఆరాధించింది. నిన్న ఒక తల్లి ఫోన్ చేసింది, జస్ట్ ఆమె చాలా హెల్త్ ఇష్యూస్ తోటి భయపడిపోతుంది అన్నమాట. సింపుల్ అమ్మా, ఏం కంగారు పడు, ఒకటే మాట చెప్తున్నా, ఉన్నది లేనట్టుగా చేస్తాడు, లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. నువ్వు నమ్ముతావా? అది చాలు అని అన్నాను. తనకి ఏదో టీబీ అన్నారు, లేకపోతే గ్లాండ్ వచ్చింది, ఏదో క్యాన్సర్ అన్నారు, ఏదో రిపోర్ట్స్ తోడికి అన్నీ నార్మల్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎంత సంతోషం, ఉర్రూతులు ఊగిపోతూ ఉర్రూకుతుల్లో పోతూ అన్నీ సంతోషం. అన్నా నేను భయపడిపోయాను. ఆమె అంటుంది, నేను కొన్ని సువార్త చెప్పాను అనమాట. సువార్త చెప్పినప్పుడు అమ్మా కొన్నిసార్లు దేవుడు ఎలా చేస్తాడు నీ జీవితంలో, ఎందుకు తెలుసా? నిన్ను ఆయన దగ్గరికి రప్పించుకోవడానికి. కానీ బ్రదర్ మరి ఎంత భయపెట్టేలా అని అన్నది ఆమె. ఎంత భయపెట్టేలా అని అన్నా. మరి భయపెట్టకపోతే నువ్వు రావు కదా అని. ఈయన కోసం చెప్పాను, యోనా గారి కోసం, ఈయన బ్రదర్ కదా. నిన్నవే వెళ్ళరా బాగుపడి తర్షీషు వెళ్ళాడట. మొత్తం మునిగిపోయినాయి అమ్మా. మునిగిపోతే ఒరే నాయన నా వల్లే వచ్చింది, నేను ఎత్తిపడిన బాబోయ్ జీవం కలిగిందా సేవకుడు నువ్వు, నిన్ను ఎత్తిపడితే మేము పోతామని వాళ్ళు భయపడ్డారు. లేదు నా బాబు నన్ను ఎత్తిపడితే మీకు సమస్య పోతుందంటే అప్పుడు ఎత్తిపడినప్పుడు సమస్య పోయింది. మరి ఆయన ప్రవక్త అయినా మరి భయపడలేదా? భయపెట్టకపోతే తర్షీషుకే వెళ్తాడు అని చెప్పానమాట. ఆయన ఆమెకు చిన్న సువార్త చెప్పానమాట. అంత భయపెట్టేలా బ్రదరు మరి అది భయపెట్టకపోతే మనం రాం కదా. అప్పుడు అన్నాను, అమ్మ నీకు మాట చెప్పనా అని అన్నాను. ఏంటంటే దేవుడు మనకంటే తెలివైనవాడు తెలుసా అని అన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడికే పాఠాలు చెప్తాం మనం. అది మన విధానం. అది దెయ్యం ఆత్మ అన్నమాట. అది మరోసారి చెప్పనా మీకు, ప్రభా ఇది ఎలా చేయొచ్చు కదా, దెయ్యం చెప్తుంది అలాగా. నువ్వు దూకేయచ్చు కదా, నువ్వు ఏ చేయొచ్చు కదా, అవి పట్టుకుంటారు కదా. నిజం దెయ్యం అలాంటివి చెప్తుందండి. ప్రభువా నీ చిత్తం ఏమైంది ప్రభువా, కరుణించి నన్ను నీ దయ చూపించు ప్రభువా, ఇది నీ చిత్తం అయితే నీ ఇష్టం ప్రభువా. ఇది దేవుని యొక్క ఆత్మతో నింపబడి జ్ఞానంతో నింపబడిన వాడు పలికే మాట. ఆమేన్, హల్లెలూయా. నా బతుకెప్పుడు ఇంతే, నా దెయ్యం శోధించదంతే దేవుడు. మనం అనుకుంటాము దెయ్యం ఎక్కడో ఉంది, శాతం లేదు మన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. మీరు నన్ను పూర్ణ హృదయంతో వెతికిన ఎడల నేను మీకు ఇమీడియట్గా ఖచ్చితంగా దొరుకుతాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథంకి ఒకసారి వెళ్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయంకి వెళ్దాం. ఐజాయా 65 65 హోలీ స్పిరిట్ గాడ్ ఎక్కడుంది? 65 ఒకటి తీశారు కదా, 65 ఐజాయా 65. ఓకే, ఇక్కడ చూద్దాం చూడండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు. హల్లెలూయా. అది ఆయన కృప. అర్థమవుతుందండి? అది ఆయన కృప. చూడండి ఏమంటున్నాడు, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. హల్లెలూయా. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మీరు ఏం గ్రహించారు? దేవుని యొక్క ఉన్నత తత్వాన్ని మీరు గ్రహించారా లేదా? ఏం మాటలన్నారు? ఏమంటున్నాడు దేవుడు అక్కడ?
నా యొక్క విచారణ చేయని వారిని కూడా ఏం చేస్తున్నాడట, దర్శనమునకు రానిచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగును కాక. చాలామంది అన్సేవ్డ్ పర్సన్స్ లేదా అప్పుడప్పుడు ఉన్నవాళ్ళు ప్రభు నాకు ఇలా చూపించాడంట అని విన్నారా ఎప్పుడన్నా మీరు? నేను చాలా విన్నాను అలాంటి. దేవుడు నాకు ఇలాగ వచ్చిందండి బ్రదర్, నాకు ఇలాగా. అయితే దర్శనమందు వారిని ఏం చేస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు అనమాట. వారిని ఏం చేస్తున్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. చూడండి తర్వాత, నన్ను వెతకని వారికి నేను దొరికితి, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో ఆయన అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎరగని వారు అనంటే ఎవరు అనంటే ఇశ్రాయేలీయులు, అంటే యూదులు కానటువంటి వారి నిమిత్తము దేవుడు మాట్లాడుతున్నాడు అని ఇక్కడ అర్థం చేస్తాడు. తన స్వజనమైనటువంటి యూదా జనం ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా, వాళ్ళకి కనుగొన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జీవాధిపతి అంటే ఎవరు అనేది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఇశ్రాయేలీయులు అనగా యూదులు కాని వారి జనాంగానికి కనుపరుచుకునే విషయములలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన దర్శనమందు వారిని కనుపరుచుకుంటున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటి, ఆయన ప్రజలు కాని వారిని దినమెల్లా ఆయన చేతులు చాపి ఏం చేస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీకోసం నాకు ఎదురు చూసాడా లేదా దేవుడు? చూసిండా లేదా? నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా లేదా? నా కోసం ఏదో చూశాడు దేవుడు. నువ్వు ఎప్పుడు వస్తావురా అని చూశాడు. ఎందుకంటే నేను తప్పిపోయిన స్థితిలో నేను ఉన్నాను, విచ్చలవిడి పరిస్థితిలో నేనున్నాను. నేను ఒక విషయం చెప్తాను. అరౌండ్ 90లో నేను బ్యాక్ స్లైడర్గా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి చాలా ఆత్మీయంగా పెరిగిన వాడిని. నేను చిన్న సండే స్కూల్ టైంలో నుంచే మా అమ్మగారు నన్ను చేపట్టుకుని ఆ ఊళ్ళల్లో ఆ సంఘాలకి నన్ను తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి ఆ సంఘాల్లో మా అమ్మగారు నేను నిలబడి పాటలు పాడేవాళ్ళు. నాకు చిన్న సండే స్కూల్ అంటే నాకేం అర్థమవుతుంది, ఆ టైంలో మంచి ఉజ్జీవంగా మా అమ్మగారితో కలిసి పాటలు పాడేవాడిని నేను చిన్నప్పటి నుంచి కూడా. అలాగా మేము గ్రోత్ అయ్యామన్నమాట. దేవుళ్ళు వాడబడినటువంటి వారుగా ఉన్నామన్నమాట మేమందరం కూడా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను నా యవ్వన దశలో నేను కొంతకాలం బయట ఉన్నప్పుడు బ్యాక్ స్లైడర్గా నేను, ఎందుకంటే ఆ షాడో నుంచి ఎప్పుడైతే తప్పుకున్నానో ఇంకొక షాడో వచ్చింది అనమాట. ఏదో నీడలో ఉంటాం మనం. నేను ఎప్పుడూ చెప్తాను, మనం ఎప్పుడు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాం. అయితే దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాం, లేదంటే అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్లో. ఏదో ఒక ప్రభావం మనలో ఉంటుంది, లేకుండా ఉండదు. అర్థమవుతుంది కదా? అలాగ ఉంటాం అన్నమాట. అలాంటి టైంలో నేను ఎక్కువగా ప్రైవేట్ ఆల్బమ్స్కి చాలా ఇదే. యూజువల్లీ నాకు పాటలు పాడుతుంటాను కదా చిన్నప్పటి నుంచి. పాటలు పాడటం నాకు చాలా ఇష్టం. నేను పాటలు పాడాలని చాలా ఇష్టపడతాను నేను. అయితే నేను ఈ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ గీతాల నుంచి ఏం చేశాను కదా, సెక్యులర్ వెళ్ళిపోయాను. దళారు మేంది అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాటలు అంటే పాడమంటే చెప్పండి, పాడతాను. పాడమంటారా? కిషోర్ కుమార్, ఓకే, కుమార్ సాను, అల్కా యాగ్నిక్, రిక్కీ మార్టిన్, మైకేల్ జాక్సన్, ఇంకా పేర్లు చెప్పను. చాలు, ఇంతవరకు చాలు. ఈ పాటలు వినివ్వండి నేను. బట్ థింగ్ ఏంటంటే, ఒక మాస్టర్ చెప్తాను పాటలు ఆ ప్రైవేట్ ఆల్బమ్స్ విన్నా కూడా నేను ఎలాగా ఉంటానంటే దాంట్లో మంచి మీనింగ్ ఉంటేనే నేను వింటాను, లేకపోతే అదే రోజు నేను విన్నాను. ఇది మాత్రం ఫ్యాక్ట్. చెడు మాటలు, చెడు లిరిక్స్ కానీ అలాంటివి ఉంటే ఖచ్చితంగా నేను వినేవాడిని కాదు. కానీ మంచి దాంట్లో కంటెంట్ మాత్రం నేను వినేవాడిని. నేను దాంట్లో ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒకటి మ్యూజిక్, ఒకటి వాయిస్, మూడోది
దాంట్లో ఉన్న లిరిక్స్ మీనింగ్ అనమాట. ఈ 3 ఎంజాయ్ చేసేవాడిని. నాకు అభ్యంతరకరంగా ఉన్నాయంటే ఖచ్చితంగా నేను కన్సిడర్ చేసేవాడిని కాదు, నేను ఖచ్చితంగా నేను వినేవాడిని కాదనమాట. ఇది నా. దాని తర్వాత మళ్ళీ నేను దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు, రీబార్న్ అయినప్పుడు మళ్ళీ తిరిగి నన్ను దేవుడు నిలబెట్టుకుని ఈ విధంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక్క విషయం చెప్పనా, ఏదైతే బ్లాక్ టైం, ఏదైతే డార్క్ టైం అనేది నా జీవితంలో అంతా కూడా చెప్తే నమ్మండి, ఈ రోజుకి కూడా నేను ఆ బ్యాక్ స్లైడర్లో ఉన్నటువంటి ఆ గ్యాప్ గురించి నేను ఇప్పటికీ కూడా లెసన్ నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పటికీ కూడా రైట్ నౌ ఆల్సో దట్. అది నాకు మంచి డిక్షనరీ లాగా నా జీవితంలో ఉందన్నమాట. అందుకే నా పిల్లలకు చెప్తాను, సిన్ చేస్తే ఎలా ఉంటుంది, చెయ్యకపోతే ఎలా ఉంటుంది, దేవునిలో ఉంటే ఎలా ఉంటుంది, లోకంలో ఉంటే ఎలా ఉంటుందని ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకనే టీచ్ చేయడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. ఒక ఖడ్గంలాగా నాకు ఉపయోగపడుతుంది చెప్పాలనుకుంటే, అలా ఉంటుంది నాకు అనమాట. దేనికి స్తోత్రం కలుగును గాక. చాలా బాగా పాడతాను తెలుసా నేను పాటలు, హిందీ పాటలు. ఒకసారి పాడమంటారా? పాడాలనిపిస్తుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇన్ని క్యాసెట్లు ఉండే నా దగ్గర, ఇన్ని క్యాసెట్లు ఉండే నా దగ్గర. మళ్ళీ తిరిగి నేను ఎప్పుడైతే దేవునిలో చేర్చబడ్డానో, ఎలా చేర్చబడ్డానో తెలుసా? జస్ట్ 1 వర్డ్, ఒక్క వర్డ్ సింపుల్గా పిలిచాడు నన్ను దేవుడు. బా, నీ ప్రేమ ముందు ఎన్నున్నా వేస్ట్ ప్రభా. ఐ టేస్టెడ్ హిస్ లవ్, హిస్ అఫెక్షన్. ఇసురు కొట్టాను పక్కన. ఆ రోజు నుంచి మళ్ళీ నా దేవునికి నేను సమీపస్తుడిగా ఉన్నాను. హల్లెలూయా. అందుకనే నేనంటే మితిమీరినటువంటి ప్రేమ నా దేవుడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను పరిచర్యకు పిలిచినప్పుడు నేను పనికి మాలినోడు ప్రభా, నేను పనికి మాలినోడు, ఏ అర్హత నాకు లేదు ప్రభా అని ఎంతో గోజాడాను నేను. అలాంటి పనికి మాలినోడు కూడా వాడుకున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీ ముందు ఎందుకు పనిచేయండి, నేను నిష్ప్రయోజనమైన వాడిని నేను. అలాంటి వాడిని దేవుడు వాడుకుంటున్నాడు. అంటే మీరు బహుశ్రేష్టమైన వారు. అవకాశం ఇస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా వాడుకుంటారు పిల్లారా. దేవుడు మహింపరచుకుంటాడు. అవకాశం ఎవరా? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చూడండి, నా యొద్ద విచారణ చేయని వారంటే ఎవరు చేయరు? విచారణ ఎవరు చేయరండి? ఒకటే, దేవుని ఎరిగి కొవ్వెక్కిన మనస్సుతో విచారణ చేయరు. 2, దేవుని ఎరగనటువంటి వారు విచారణ చేయరు. కానీ ఎవరికి దేవుడు కనపరుచుకుంటానన్నాడు ఆయన దర్శనంలో? నేనంటూ ఎరగనటువంటి వారు అంటే ఎవరు? దీనులకు. నేను మన సువార్త చెప్పాల్సిన దీనులకు, దరిద్రులకి, అంతేనా? అలాంటి వారికి నేను కనపరుచుకుంటున్నాను. ఎలాగా? ఆయన సహాయం బట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని యొక్క గొప్పతనం. ఒకవేళ నువ్వు బ్యాక్ స్లైడర్ కొన్నావా, వచ్చే వేస్ట్ అని. నీకు ఎంత అద్భుతమైన ఎంజాయ్మెంట్ లోకంలో ఉన్నా, ఎంత నువ్వు సంతోషం ఇచ్చిన ఈ లోకం అన్నీ వేస్తే. దేవుడు ఏమంటాడు తెలుసా? టు ఫైండ్ అన్నాడు మీ, టు ఫైండ్ మీ. మీరు నన్ను కనుగొని నేను మీకు దొరుకుతానని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఈ లోకంలో ఉన్న విలువైన వాటిని గురించి మనం దృష్టి పెట్టి వాటిని మనం ఏం చేస్తాము? కనుగొనేలాగా చేస్తామన్నమాట. మరి ఎందుకు దేవుడు పెట్టాడు అలాగా? ఇప్పుడు దేవుని కనుగొమని అన్నాడు కదా, మరి అట్లా ఎందుకు పెట్టాడు దేవుడు? అవి నీకే. కానీ నువ్వు ముందు వాటి మీద కాదు దృష్టి పెట్టాలి, నా మీద దృష్టి పెట్టాలి. అప్పుడు నేను అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాటర్డే బాగా నిద్రపోవాలి. సాటర్డే నైట్ మిడ్-నైట్ వరకు ఉన్నారనుకో, 1 గంట 2 గంటల వరకు, పొద్దున్న చర్చకు వచ్చి రాత్రి చేయాల్సిన పని ఇప్పుడు చేస్తామన్నమాట. పైగా చాలా హాయిగా ఉంటుంది. వాడు మంచి కంఫర్ట్ని ఇస్తాడు. ఇక్కడ ఇన్ని రాళ్ళు పెట్టుకుంటాం రేపటి నుంచి ఇక్కడ కొట్ట, అంతే మరి. హల్లెలూయా. బుర్ర పగిలిపోతుంది అంతే. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. నా యొక్క విచారణ చేయని వారిని
నా దర్శనముకు రానిచ్చి నన్ను వెదక్కని వారికి నేను దొరికి తిని నేనున్నాను, ఇదిగో నేనున్నానని ఎవరికి చెప్తున్నాడు దేవుడు? దేవుడు అంటే తెలియనటువంటి వారికి, అనగా యూదులు కానటువంటి వారికి, ఇశ్రాయేలులు కానటువంటి వారికి, ఇతర ప్రజలకు దేవుడు చెప్తున్నది ఏంటంటే ఐఎమ్ అవైలబుల్ ఇన్ ఆల్ ద టైమ్. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కనుగొనడం. అందుకనే దేవుడు వెళ్ళి నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నా కోసం వచ్చా. ఈ మాట ఇప్పుడు చెప్తాడు తెలుసా? దేవుడిని కనుగొన్నప్పుడు, ప్రభువా నేను నీ దగ్గర రాలేనయ్యా, కానీ నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు ప్రభు. అది దేవుడు అన్నమాట. స్తోత్రం కలుగును గాక. మంచి దేవుడు అని చెప్పండి, మంచి నాన్న అని చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, సరదాగా డైలాగ్ వేయకండి అలాగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నేను స్తోత్రం కలుగును గాక, ఆమేన్. అర్థమవుతుందా మీ అందరికీ? ఏం చేయాలి? మనం కనుగోవాలి. ఎవరిని కనుగోవాలి? జీవమును కనుగోవాలి. నువ్వు జీవాన్ని కనుగొంటే కనుక నువ్వు జీవిస్తావు, ఇతరులకు కూడా నువ్వు జీవాన్ని అనుగ్రహించేవాడుగానే ఉంటావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఏం ప్రేమ కలిగిన దేవుడయ్యా? నమ్ముకున్న దగ్గర ఏ కష్టాలు అని అంటావా? ఆ కష్టాలు, శ్రమలో, శోధనలో నిన్ను హెచ్చింపుకే అని మర్చిపోక దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అవి రిసీవ్ చేసుకుంటావో దేవుని చిత్తములో, ఆత్మీయ జీవితంలో ఆ శ్రమలు, శోధనలు గుండా వెళుతూ దేవునికి మహిమపరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన కాలిఫోర్నియా ఇల్లు కాలిపోయింది కదా, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అసెండ్ దట్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్ కదా, ఆయన ఇల్లు కూడా కాలిపోయింది. అక్కడ ఇంటర్వ్యూ చూశాను నేను. ఆయన ఇల్లు కూడా కాలిపోయింది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తెలుసు కదా మీకు? మెల్ గిబ్సన్ తెలుసు కదా మీకు? ఆయన ఏం చేశాడంటే శ్రమ, శిలువ మరణం అంతే చూపించాడు అనమాట. ఆయన అంతవరకు తీశాడు ముందు. ఆయన చాలా ప్రాజెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ పార్ట్ అంటే రెజరెక్షన్ పవర్ గురించి తెద్దాం చాలా డాక్యుమెంటరీ చేసుకున్నాడు, చాలా చేసుకుంటాడు. అన్నీ బోర్డైపోయాడు. చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మస్ అయిపోయింది. ఆయనకి ఏమి లేవు. జస్ట్ వేసుకున్న బట్టలతో ఏదో అరుగు మీద కూర్చున్నాడు అంతే. ఎవరు వచ్చి ఇంటర్వ్యూ చేశారు? గిబ్సన్ మరేంటి నీ పరిస్థితి అంటే, అన్నీ కాలిపోయి నువ్వు నీ డ్రీమ్ అంతా దాంట్లో ఉండిపోయింది, అసలు నీకంటూ ఏమీ లేదు, ఏంటి నీ దగ్గర అంటే, మరి ఎలాగా నీ పరిస్థితి నువ్వేమనుకుంటున్నావంటే, ఏదైతే నా జీవితంలో అన్ని విలువైనవి అన్ని బూడిదైపోయి కాలిపోయినాయో అది నా ఆశీర్వాదం కోసం అని అన్నాడండి ఆయన. అయ్యో, అది నా ఆశీర్వాదం కోసం అన్నాడండి ఆయన ఇంటర్వ్యూలో. మీరు నేను చెప్తాను, మీకు లింక్ పంపిస్తాను చూడండి ఒకసారి. బూడిదైపోయి అన్నీ చేస్తా ఉంటే అవన్నీ నా ఆశీర్వాదం కోసమే. కాలిపోతే ఆశీర్వాదం ఏంటి? ఆయన ఎందుకన్నాడు తెలుసా? ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటి ఉన్న వాటిగా చేయగల దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరో ఒక యోబులాగా ఆయన భూమి మీద ఒక టెస్టిమోనీని పంపించిన దేవుడు తీశాడు. మరి ఒకటి ఆయనలో నుంచి, నీలో నుంచి, నాలోంచి కూడా అలాంటి బలమైన సాక్ష్యం రావాలనే ఈ శ్రమల గుండా నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ఎప్పుడు కంఫర్టే కావాలి, నాకు రిలాక్స్నెస్ కావాలి, నాకు ఇప్పుడు పరుపులే కావాలి, జ్యూలక్స్, డన్లప్, గెమ్లో ఏముంటాయి కదా, అయ్యే కావాలి ప్రభు. నాకు ఎందుకు పని చేయవు నువ్వు? అలాంటి కోరుకోకు. నువ్వు దేవుని చిత్తాన్ని కోరుకో, ఉద్దేశాన్ని కోరుకో, దేవుని యొక్క ప్రణాళికను కోరుకో, దేవుని యొక్క ఉద్దేశం నీలో ఏముందని కోరుకో. ఈ లోకానికి ఒక మంచి విలువైన వాడికి నేను చేయడా దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను దేవుడికి, ఎవరైతే కోల్పోయారో యేసుక్రీస్తు నామములో 7 times దేవుడు మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా అంతే, తిరిగిలేదు ఇంక అందులో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనగలిగాడు ఆ మాట? ఎందుకు అనగలిగాడు ఆయన మాట? కనుగొన్నాడు. చెప్పండి, కనుగొన్నాడు. మనమైతే ఏం చేస్తాం? నానా బూతులు తిడతాం, చక్క చింపేసుకుని. ఎలాగా మనకు మించినట్టు ఎవడుంటాడు తిట్టడంలో? అవునా కదా? చెప్పండి.
ఒక్కోసారి నేను కూడా అనుకోండి, నేను పెద్ద గొప్ప ఉండేం కాదు, మరి నిన్నే చూస్తారు మరి. ఆమేన్, హల్లెలూయా. సింపుల్గా చూసారా, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అంటున్నాడు అనమాట. స్తోత్రం. ఆయన దేహమంతా కాలిపోయినా సరే ఏమంటాడు, యోబు వలే ఆయన అంటాడు, దేవా నువ్వు గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యోబు గారి సతీమణి ఎంత మంచిదో, ఆమె ఎంత ఎంత దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడ సంతానం దీవించబడును గాక. ఉన్నారు కదా అక్కడ, దీవించబడును గాక. ఎందుకో తెలుసా, టు టెస్టిఫైడ్. ఎగ్జామ్లో పాస్ అవటానికి తన భార్య ముఖ్య కారణం. ఆమె క్వశ్చన్ పేపర్. అందుకనే క్వశ్చన్ పేపర్ చిరాగ్గా చూస్తాం మనం అందరం కదా. క్వశ్చన్ పేపర్ మనల్ని ఏం చేస్తా తెలుసా, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన క్వశ్చన్ పేపర్ ఏంటో తెలుసా, మన శ్రమలు, మన శోధనలు, టెంప్టేషన్స్ అన్నమాట. దాంట్లో మనం పాస్ అవ్వాలి విశ్వాసము ద్వారా. మనం ఏమవుతుందో తెలుసా, ఉన్నత స్థితిలో ఉంటాం. అందరూ యోబు భార్య అని తిడతారు సింబాల్గా, నాకుందో యోబు భార్య అని. యోబు భార్య వల్ల నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గుణశీలత కలిగినటువంటి వారి మీద నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక్కొక్కసారి అపవాదం కూడా పొగుడుతాను, థ్యాంక్స్ రా నీకు అని చెప్తాను. అంటాడు, నీ వల్ల నేను ఎలాగా ఉన్నాను రా అని అంట. దేవుడు నేను వాడుకున్నాడు రా ఫూల్ అని అంటాను. నిజంగా చెప్తాను మీకు, నాకు తెలుసు ఎక్స్పీరియన్స్. వాడికి ఎంత ఈగో ఉంటుందో తెలుసా మీకు, అంత ఈగో ఉంటుంది వాడికి. ఆయన ఎంత హీనంగా మాట్లాడితే తట్టుకోలేడు, మన దగ్గర ఉండడు. నాకు తెలిసిన ట్రిక్ అది, మీరు కూడా ఉపయోగించండి. ఆమేన్, హల్లెలూయా. కమాన్, ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి వెళ్దాం అందరం కూడా. అర్థమవుతుంది ఏమన్నా మీకు, లేదా ఎక్కడ అర్థమవుతుంది, కళ్ళు మూతలు పడిపోతాయి. హల్లెలూయా. తొమ్మిదో అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఇది చెప్పి నేను ముగిస్తాను. 9:24 9:24 తీయండి. అనగా యూదులలో నుండి మాత్రము కాక, సరే ఎక్కడి నుంచి అది 23 నుంచి ఒకసారి చదువుదాం. 23 నుంచి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం కనపరచవలననియు నేమి, ఆ ప్రకారం నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి పౌలు గారు ఈ మాట గురించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం తీయండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7. దేవుని సువార్త నిమిత్తము ఒకసారి దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినై పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినదేమనగా, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమే ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును గాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందుకు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడ్డ ఆయన నామము నిమిత్తము సమస్త జనులకు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తల తత్వం పొందితే మీరు వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? ఎవరిని అపోస్తులుగా ఉండడానికి పిలిచాడు ఇక్కడ? పౌలు గారు ఎవరిని అపోస్తులుగా ఉండడానికి చేశాడు దేవుడు ఇక్కడ? పౌలు గారు యూదులనా ఇశ్రాయేలీయులనా?
ఎవరిని చేశాడు? కాని వారిని ఏం చేశాడు? దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ కరుణాపాత్ర, కరుణాపీఠము ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా యూదులకి అలాగే యూదులు కాని వారికి ఒక సింబాలిక్గా ఉంది. కానీ ఎక్కువగా మనం చూస్తే ఇవి యూదులకు అంటే దేవుని స్వజనులకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తము ఆ యొక్క వాడుక విషయంలో ఇది ప్రత్యేకింపబడినటువంటి పరిక్రమలుగా ఉద్దేశముగా దేవుడు వారికి అనుగ్రహించి పెట్టాడు. కరెక్ట్ అంతవరకు. కానీ ఆ యూదులు కాని వారికి ఇవన్నీ అప్లికబులా కాదు. మరి ఎలాగా? మరి దేని బేస్ మీద దేవుడు ఈ మాట చెప్తున్నాడు మనకి? ఏ బేస్ మీద మనకి ఈ మాట చెప్తున్నాడు? 24-23 మహిమయు పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్రములు ఘటములను ఆయన యూదులలో నుండి మాత్రమే కాక, యూదులలో నుండి మాత్రమే కాక అనంటే యూదులలో నుండి మాత్రమే కాక అంటే ఇతర ప్రజలు అంటే యూదులు కానటువంటి వారి విషయంలో ఏం చేశాడు తెలుసా? కరుణాపీఠము, కరుణ లేకపోతే ఇది వాడలేదు ఆయన. కరుణాపీఠం వాడలేదు. ఇంకోటి ఏంటి? ఈ పరికరాలు ఏమి వాడలేదు ఆయన. మరి ఏం వాడాడు తెలుసా? దాన్ని బియాండ్ వాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు చెప్తాను ఆ మాట, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసు. ఈ కరుణాపీఠము, కరుణాపాత్రలకు మించినటువంటి బియాండ్ వాడాడు. ఏంటో తెలుసా? హిస్ గ్రేస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హిస్ గ్రేస్. ఆయన కృప వాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకేమనిపించలేదా? మీకేమనిపించలేదా? కృప బియాండ్ కదా, కాదా? హల్లెలూయా. అది వాడాడు దేవుడు. ఇప్పుడు యూదుల పరిత్యాగము నిమిత్తమై ఏమాడాడు? పాత్రలో ఉన్నటువంటి ఆ రక్తము అవన్నీ కూడా దేని మీద చల్లాలి? దేని మీద చల్లబడుతుంది? ఏంటది? కేరుబులు ఉన్నాయి కదా. అతి పరిశుద్ధ స్థలంలో ఏం పెట్టాడు దేవుడు? ఏం చేయబడాలి అక్కడ? వీళ్ళ నిమిత్తము రక్తము ప్రోక్షింపబడాలి. ఇది ఎవరికి? యూదులు కానివారు, దేవుని బిడ్డలు వారు అంటారు. మరి అన్యజనులు అంటే యూదులు కాని వారికి ఇది అప్లికేబుల్ అవుతుందా? అవుతుందా? అందుకనే దాన్ని బియాండ్ వాడాడు దేవుడు. కృప వల్ల. స్తోత్రం కలుగును గాక. మనమందరము యూదులము కాదు, ఇశ్రాయేలీలు కాదు, కాని వంటి జనాంగము. మనకేం వాడాడు దేవుడు? ఇప్పుడు ఇక్కడ కృప వాడాడు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి కదా మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము కృప ద్వారా మనం రక్షించబడ్డాము. మనం కృప ద్వారా మనము నీతిని పొందుకున్నాం. నా బలముని శక్తి జ్ఞానం ద్వారా పొందామా? లేదు. ఆయన కృప ద్వారా మనం పొందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకనే మనము జీవించినది ఎవరి నిమిత్తము? ఆయన కృప నిమిత్తమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం జీవించినది ఆయన కృప నిమిత్తమే. కృప ఎవరికి దొరుకుతుంది? బైబిల్ చెప్తుంది హన్న కృప పొందుకుంది. నన్ను దేవుని కృపను పొందుకుందండి. ఎలా పొందుకుంది? నువ్వు ఇస్తే నేను నీకు ఇస్తాను, నీకే ఇచ్చేస్తాను. చూసారా? ఎక్స్చేంజ్ చేసుకుని చూసా. మన జీవితంలో ఎలా ఉందా? మనం అలా కాదు, నేను ఎంత ఇస్తాను నువ్వు నాకు అది అంటే రేగుపండు ఇచ్చి గుమ్మడికాయ మన లేకుండా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా ప్రభువా నాకు ఇచ్చావు గర్భఫలము, నేను అడగకముందే హెల్దీ బేబీస్ నాకు ఇచ్చావు, మంచి బిడ్డలు నాకు ఇచ్చావు ప్రభువా, నీ పరిచర్యకి నా బిడ్డల్ని సమర్పించుకుంటాను ప్రభువా, అంతకు మించి నాకేం కావాలో ప్రభా, నీకు ఏమి ఇచ్చినా నేను నీకు ఇవ్వలేను ప్రభా అని ఎప్పుడన్నా నువ్వు అనగలిగావా? అనవు.
ప్రభా నా బిడ్డకి మంచి ఉద్యోగం ఇవ్వు ప్రభా నా బిడ్డకి మంచి ఉద్యోగం ఇవ్వు, గోల్డ్ సిల్వరు ఇల్లు కొంప గూడు గుడ్డు అవన్నీ ఈ ప్రభా, నన్ను హెచ్చించి ప్రభువా. సిగ్గులేదు నీకు అసలు చెప్పాలంటే. దేవుణ్ణి కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడన్నమాట. హల్లెలూయా. మొత్తం తగలడిపోయింది కదరా, నీ పరిస్థితి ఏంటంటే అది నాకు బ్లెస్సింగ్ అన్నాడు. ఎంత మహానుభావుడో చూడు. భూమి మీద అలాంటి ధన్యులు ఉండటం మనకు ఆశీర్వాదకరం అది. హల్లెలూయా. నువ్వేం కనుగొంటున్నావు ఇంతవరకు? ఏం కనుగొని ఏం సాధించావు? ఐ విల్ క్లోజ్ మై మెసేజ్. ఏమి కనుగొన్నావు ఇంతవరకు, ఏమి సాధించావు, దానివల్ల ఉపయోగం ఏముంది నీకు? ఇప్పటికైనా సరే దేవుని కనుగో, ఆయన కనుగో, ఎప్పుడు కనుగో. ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు. నువ్వు ఆయనతోటి, ఆయన నీతోటి ఎల్లప్పుడూ హానోకు వలె ఇక్కడ జీవిస్తూ ఈ లోకమును జయించి అనేక మందికి మాదిరికరంగా, ప్రోత్సాహంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆశీర్వదించబడ్డారా? అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, ఇంతవరకు ఎంతో చక్కగా మాతో మాట్లాడావు దేవా. కనుగోవాలి. అవును ప్రభా, ఈ దినం నుంచైనా నేను కనుగోవాలి ప్రభా. అలాంటి ఆత్మ నడిపింపు మాకందరికీ దయచేయండి ప్రభా. అల్పకాల పాప భోగం నిమిత్తం మేము అల్లాడిపోకుండా శాశ్వతమైన వాటిని మేము వెతకటానికి నీ జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా. మీ జీవమును కనుగొనే విషయంలో మేము ఆతృత పడినట్లుగా మేము దయచేయండి. ఈ కృపలో మమ్మల్ని నడిపించింది ప్రభా. ఇంతవరకు మాతో మాట్లాడారు, బలపరిచారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యం, ఈ మాటలు మా జీవితంలో స్థిరపడి ఆ ప్రకారంగా మేము జీవించినట్లుగా నీ కృప ఆత్మ నడిపి మాకు దయచేసి నడిపించి మహిమ పొందుకోమని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. స్టే బ్లెస్డ్.